రికార్డింగ్ నెంబర్ 21. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు గ్రంథం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. భాద్రపద మాసం శుద్ధ దశమి అంటే ఇంకొక 5 రోజుల్లో పూర్ణిమ అన్నమాట. ఆ రోజు సూర్యోదయ వేళకు ముందే, సూర్యుడు ఉదయించక ముందే నందరాజు గారి వాకిట్లో గుమ్మాలన్నిటికీ కూడా చక్కగా మామిడి మండలతో తోరణాలు కట్టారు. ఇంట్లో 2 పక్కల ఇళ్ళకి అరుగులు ఉండేవి. ఎవరైనా వస్తే కూర్చోటానికి వీలుగా బయట వైపు. ఆ అరుగులన్నీ ఆవు పేడతో చక్కగా కొత్తగా అలికి చుక్కల ముగ్గులన్నీ పెట్టారు. వాళ్ళ ఇంటి ముందున్న బాట అంటే ఆ దోవంతా కూడా అది ఎట్లా ఉంటుందంటే సూటిగా ఉంటుంది. వాళ్ళ గుమ్మం నుంచి స్ట్రైట్గా వ్యాపించి ఉంటుందిట. పడమట వైపుగా ఉంటుంది. అంటే ఇల్లు పడమటి ముఖంగా ఉన్నదన్నమాట. తూర్పు నుంచి పడమటికి స్ట్రైట్గా ఉంటుందన్నమాట ఆ దోవ. అక్కడ వ్యాపించి అంత దూరం ఆ దోవంతా రోడ్డంతా వెళ్తే అది ఎట్లా ఉంటుందంటే చూడటానికి 2 సమభాగాలుగా ఆ గ్రామాన్ని ఎవరైనా విభజించారా అన్నట్టుగా అద్భుతంగా చూడటానికి బాగుంటుందిట. ఆ తూర్పు వైపు కాత్యాయని దేవి ఆలయం ఉంది. ఆ అమ్మవారి గర్భగుడిలో ఒక చేత్తో కమండలు, ఒక చేత్తో జపమాల, త్రిశూలము ఇవన్నీ పట్టుకున్నటువంటి శైలపుత్రి విగ్రహం ఉన్నది ఆ గుళ్ళో. అంటే అది శైలపుత్రి ఆలయం అన్నమాట. ఒక చేత్తో అమ్మవారు పసిబిడ్డను ఎత్తుకొని ఉంటుందిట. కృష్ణుడు పుట్టినప్పటి నుంచి అందరూ కూడా పిల్లవాడిని ఎత్తుకున్న యశోద విగ్రహంలాగా మాట్లాడుకుంటూ ఉంటారట. మనం యశోదలాగా ఉంది కదా విగ్రహం చూస్తే, కృష్ణుడిలాగా ఉన్నవాడు కదా ఆ పిల్లవాడు అని అలా మాట్లాడుకుంటూ ఉంటారట. శైలపుత్రి విగ్రహానికి స్ట్రైట్గా ముక్కుకు సూటిగా అంటే విగ్రహం ఎదురుగా చూస్తే ఆ దోవంతా అక్కడ ఒక పెద్ద బాట ఉన్నది. ఆ రోడ్డు దాటి వెళ్తే ఆ రోడ్డు చివర అక్కడ ఒక చెరువు ఉన్నదిట. చెరువు గట్టు మీద ఎక్కి చూస్తే అమ్మవారు చూపులు మన మీద పడుతున్నట్టుగా, అమ్మవారు మనల్నే చూస్తున్నట్టుగా ఉంటుందిట. అంతలా స్ట్రైట్గా ఉంటుందన్నమాట. ఆ బాటకి 2 వైపులా, ఆ దోవకి 2 వైపులా వ్రజనాయకులందరూ ఉండేటటువంటి ఇళ్ళు ఉన్నాయిట. ఆ వ్రజగ్రామానికి నాయకులైన వాళ్ళ ఇళ్ళు ఆ అమ్మవారి గుడికి 2 పక్కల ఆ దోవలో ఉన్నాయన్నమాట. రెల్లుగడ్డితో అల్లిన కుటీరాలట అవన్నీ కూడా. అందులో ఉత్తర దిక్కుగా దక్షిణముఖంగా ఉన్నది నందగోపుడి ఇల్లు. మనకేమిటో దక్షిణముఖంగా ఇల్లు కట్టుకోకూడదని అదని ఇదని అనేకం చెబుతారేమిటో. మరి ఇక్కడేమో చక్కగా దక్షిణముఖంగా ఉంది నందగోపుడి ఇల్లు అని రాస్తున్నారు. అమ్మవారి ఆలయం నుంచి నందుడి ఇంటి దాకా ఉన్న బాటను సూర్యవీధి అని అంటారట. ఆ దోవని అంటే ఒక్కొక్క వీధికి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా. అక్కడి నుంచి చెరువు దాకా ఉన్న బాటని సోమవీధి అని అంటారట. అంటే సోముడు అంటే చంద్రుడు అన్నమాట. ఆలయం దగ్గర నుంచి చెరువు గట్టు దాకా పందిరి వేశారట, పెద్ద పందిరి. రాత్రంతా నిద్రపోకుండా గోపకుల కుటుంబాలన్నీ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి మెళకువతో ఉండి ఆ మొత్తం పందిరేశారు. ఆలయం దగ్గర నుంచి చెరువు గట్టు దాకా శుభ్రంగా పందిరేసేసారు. సూర్యోదయం అయ్యేటప్పటికి ఆ పని పూర్తయిపోయింది. మామిడి తోరణాలతో, స్తంభాలకు కట్టిన చక్కగా అరటి చెట్లతో ఎంతో కళకళలాడుతూ ఉన్నది. నందరాజు గారి ఇంటి ముందుగా హోమవేదిక నిర్మించారు. సూర్యోదయం అయ్యేటప్పటికి పందిరంతా కూడా జనసమూహంతో కిక్కిరిసిపోయింది. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసారనమాట. స్నానాలు చేసి చక్కగా మంచి బట్టలు కట్టుకొని అందరూ పందిట్లో దక్షిణం వైపు సగం మగవాళ్ళు కూర్చుంటే తలపాగలు అవన్నీ వేసుకొని వచ్చారట. తలపాగలు వేసుకున్న మగవాళ్ళందరూ, పురుషులందరూ వరుసగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారట. ఉత్తరం వైపు సగభాగమేమో రంగురంగుల పట్టు చీరలు కట్టుకొని అన్ని రకాల ఆభరణాలు పెట్టుకున్న గోపకుల స్త్రీలందరూ మంగళ స్వరూపుల్లాగా కూర్చొని ఉన్నారట కళకళ్ళాడుతూ. స్త్రీ పురుషుల సమూహాల్ని అంటే స్త్రీలు పురుషులు అని విడివిడిగా దాన్ని విభజిస్తూ మధ్యలో పందిరికి నడుమ కొంత దోవ వదిలేశారనమాట, కొంత చోటు వదిలేశారు. ఆ చోట్లో బాలబాలికలు పరిగెత్తి ఆడుకుంటున్నారు. మామూలుగా ఇలాంటి సందడి సమయాల్లో ఎక్కడ చోటు ఉంటే అక్కడ పరిగెత్తుతారు పిల్లలు.
ఆ పిల్లలతో పాటు గోవత్సాలు అంటే ఆవు దూడలు కూడా తోకలెత్తి అటు ఇటు చెంగలించుకుంటూ భలే గంతులేస్తాయి, అవి చిన్నవి, అవి పరిగెత్తుతూ ఉన్నాయిట. ఈ కాలం కాదు కాబట్టి పిల్లలు పరిగెత్తినా ఆవు దూడలు గంతులేసినా ఎవరు పోపో చిచ్చి అని కొట్టలేదు వాళ్ళని. వాళ్ళు ఎలవ్ చేస్తూ ఉన్నారు, అట్లాగే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఆవు దూడలు కూడా అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నాయి. పళ్ళాల్లో గర్గ మహర్షి ఆయన శిష్యుల చేత పూజా సామాగ్రి అంతా కూడా తెప్పించుకున్నారు. దర్భలతో, సమిధలతో, బియ్యంతో, ఆకువక్కలతో, పూలతో, పళ్ళతో ఆయన శిష్యులు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అవన్నీ అరేంజ్ చేసే దీంట్లో వాళ్ళు హడావుడిగా ఉన్నారన్నమాట. గర్గ మహర్షి చెప్పాడు కాబట్టి నందుడు, యశోద, రోహిణి పిల్లలతో సహా హోమవేదికకు ముందు పీటల మీద కూర్చున్నారు వాళ్ళు. గర్గ మహర్షి శైలపుత్రిని, జగన్మాత అయిన శైలపుత్రిని ఐంద్రి మంత్రాలతో ఆవాహన చేశారుట. ఇంద్రధనస్సు, మెరుపు తీగ, మేఘము, వజ్రము ఇవే ఆవిడ ఆయుధాలట, ఐంద్రీదేవి ఆయుధాలన్నమాట. తన ఆయుధాలుగా వీటిని ధరించిన ఐంద్రీదేవి ఫోటో ఒకటి, ఒక చిత్రపటం ఒకటి పెట్టారు అక్కడ. గర్గులు ఎంతో అద్భుతంగా వేదోక్తంగా పిల్లలకి నామకరణ క్రతువుని నడిపించారు. నామకరణం అంటే పేరు పెట్టేటటువంటి ఫంక్షను చక్కగా నడిపించారు. హోమానికి మద్ది చెట్టు సమిధలు కూడా వాడారు. పూజలో మద్ది చిగుళ్ళు, మద్ది పువ్వులు ఎక్కువ ఇంపార్టెన్స్గా వాడినందువల్ల అందరూ ఇంతగా చూశారుట. మంగళ వాయిద్యాలన్నీ పందిరి నుంచి గట్టిగా వాళ్ళు మోగించిన మంగళ వాయిద్యాలు భూమి ఆకాశం నిండిపోయేటట్టుగా ఉందిట. నామకరణ ముహూర్తం అంటే పేరు పెట్టే ముహూర్తం దగ్గరికి వచ్చిందని చెప్పి అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు, మాట్లాడకుండా. ఏం పేరు పెడతారో అని అందరికీ విపరీతమైన ఉత్సాహం అన్నమాట. చెవులు నిక్కబెట్టి వింటూ ఉన్నారు, గర్గుల వారినే చూస్తూ ఉన్నారు అందరూ కూడా. పళ్ళెంలో ఉన్న బియ్యంలో ఉంగరంతో గర్గుల వారు రోహిణి కుమారుడికి నామకరణం చేశారు. బలరాముడు అని గట్టిగా అంటూ ఆశీర్వదించారు. యశోద ఒడిలో ఉన్న పిల్లవాడిని కృష్ణుడు అని పేరు పెట్టి ఉచ్చారణ చేశారు. ఒకళ్ళ నోట్లో నుంచి ఇంకొకళ్ళ చెవి దగ్గరకు, ఒకరి పెదవుల నుంచి ఇంకొకరి చెవి దగ్గరకు ఈ కృష్ణనామం అక్కడంతా నిండిపోయింది. పందిరంతా కృష్ణ 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 అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ఉన్నారన్నమాట. శిశువు కృష్ణవర్ణం ఉన్నవాడు కదా, పిల్లవాడు కొంచెం నల్లగా ఉన్నాడు, నల్ల రంగుని కృష్ణవర్ణము అంటారు. అందుకని పేరు సరిపోయింది అని అనుకున్నారన్నమాట అందరూ. ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు, బాగుంది, వాడి కలర్కి తగినట్టుగా పేరుంది అని. నామకరణం అయ్యాక బ్రాహ్మణులందరూ కూడా ఆశీర్వాదం చేశారు, కర్పూర నీరాజనాలు ఇచ్చారు. అంతా అయ్యాక గర్గుల వారు నిలబడి మంచి గొప్ప మేఘ గర్జన లాంటి కంఠంట అయింది, మంచి గొంతు అన్నమాట. ఆయన ఇలా చెప్పారట, ఐంద్రీదేవిని ఆరాధించటం, మద్ది చెట్టు సమిధల హోమము, మద్ది పూలతో పూజ. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు కొంతమందికి. ఇంద్రుడేమో మేఘాధిపతి, పరమేశ్వరుడి అవతారాల్లో మేఘ్యుడు, వర్షాస్వరూపుడు, వాత్యా స్వరూపుడు, రేష్మియ స్వరూపుడు, విద్యుత్ స్వరూపుడు అయిన అవతారం ఇంద్రుడు. ఇంద్రుడి వల్లనే పాడి పంటలన్నీ కూడా బాగా పండుతాయి, ఎందుకంటే వానలు కురిపిస్తాడు. ప్రతి శరదృతువులో మనం గోవర్ధన పర్వతాన్ని అర్చిస్తూ ఉన్నది కూడా ఈ గోవర్ధన పర్వతంగా ఎవరిని పూజ చేస్తున్నాం అంటే ఇంద్రుడినే పూజ చేస్తున్నాము, అక్కడ ఆవాహన చేస్తున్నాము. అతని శక్తిని ఐంద్రీదేవి, ఇంద్రుడి శక్తిని ఏమంటారు? ఐంద్రీదేవి అంటారు. ఆవిడ ఇంద్రపత్ని అనే శచీదేవి, ఆవిడనే అనేక వేద మంత్రాలు ఆవిడనే కీర్తిస్తూ ఉంటాయి. అర్జున పుష్పాలు అనేవి ఆవిడకి చాలా ఇష్టమైన పుష్పాలట. అర్జున వృక్ష సమిధలు ఆవిడకి హోమ రూపంలో అర్పిస్తారుట. ఇవాళ ఉదయం సమయంలో ఇంద్రుడి అంశతో శతశృంగ పర్వతంలో కుంతీదేవి గర్భంలో ఒక పిల్లవాడు పుట్టాడు. అక్కడున్న బ్రాహ్మణులందరూ కూడా పరమేశ్వరుణ్ణి ఆ అర్జున పుష్పాలతో పూజ చేశారు. అంటే మద్ది పూలతో పూజ చేసి అప్పుడు పుట్టిన పిల్లవాడికి అర్జున పుష్పాలని కూడా పేరు. మద్ది చెట్టు అంటే అర్జున చెట్టు అన్నమాట.
ఆ పేరు పెట్టారట. ఆ పిల్లవాడు చాలా గొప్పవాడవుతాడని అందరూ చెప్పారట. ఇవాళ కన్యాకుమారి సాన్నిధ్యంలో దక్షిణ సముద్ర తీరంలో అగస్త్య మహర్షి కూడా ఐంద్రీదేవిని గురించి గొప్ప యజ్ఞం చేస్తూ ఉన్నారు. శతశృంగము, వ్రజగోకులము, దక్షిణ సముద్ర తీరము ఈ మూడు కూడా త్రిపురాలైన శక్తి స్థానాలుగా ఉన్నాయి. భారత ధర్మ సంస్థాపనకి మూడు కూడా కేంద్రాలు, సెంటర్స్ అవ్వాలి అని ఋషులు సంకల్పం చేసుకున్నారు. ఈ పిల్లలకు పేర్లు పెట్టడం అనేది గొప్ప, ఇవాళ మంచి పర్వదినం అది. ఈ పిల్లలు పురాణ పురుషుని మూర్తులే, సాక్షాత్తు ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళేను అని చెప్పి ఆయన మేఘ గంభీర స్వరంతో గర్గ మహర్షి అందరికీ చెప్పారుట. ఆషాఢ పూర్ణిమ రోజు వేదవ్యాసుడుగా గురుపీఠాన్ని అలంకరించాడు పరాశరుడి కొడుకైన కృష్ణద్వైపాయనుడు అని చెప్పి చెప్తున్నారు. బ్రహ్మవాదులైన ఋషులందరితో కూడా, బ్రహ్మవాదులు అంటే బ్రహ్మము గురించి తెలుసుకున్న వాళ్ళు, తెలుసుకుందాం అనుకుంటున్న వాళ్ళు, ఆ ఋషులందరూ చుట్టూతా ఉంటే ఆయన ఆ గుహకు ముందుగా పద్మాసనంలో కూర్చొని ఉన్నాడుట వేదవ్యాసుల వారు. ఆ రోజే ఆషాఢ పూర్ణిమ నాడే వేదవ్యాసుడు అని ఆయనకి పేరిచ్చారనమాట. వేదవ్యాసుల వారు సమాధిలో ఉండంగా అర్ధరాత్రి సమయంలో సత్యవతీదేవి ఒక జ్యోతి స్వరూపంలో వేదమే శరీరంగా పశ్యంతి వాక్కుగా ఆయనకి దర్శనమిచ్చిందిట. గుహలోనికి వెళ్ళిపోయిన తండ్రి అయిన పరాశరుడేమో పరావాక్కుగా వాళ్ళందరికీ ఆత్మరూపంలో అనుభూతి కలిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ సాక్షాత్తు పరాశర మహర్షే ఆత్మ వస్తువు, ఆత్మరూపుడుగా అందరికీ ఒక అనుభూతి వచ్చిందిట. వ్యాసుడు మధ్యమ వాక్కుతో శృతి కలిపి సరస్వతిగా వెలిగాడనమాట. మిగిలిన ఋషులను వైఖరి వాక్కుగా స్పందింపజేసి వాగ్రూపుడై స్పృశించను. అంటే వైఖరి వాక్ అంటే చివరికి మనం మాట్లాడుతూ ఉన్నది వైఖరి వాక్, బయటకు వచ్చేది. ఆ మాటతో ఇంకొకరిని మనం టచ్ చేస్తాం, అదే చెప్తూ ఉన్నారు. వైఖరి వాక్కుగా స్పందన కలిగి వాగ్రూపుడై వాక్కు రూపంతో స్పృశించాడుట. ఆ గుహాముఖం నుంచి, అంటే ఆ గుహ ముందు నుంచి కిందకి లోయల మీదుగా ప్రసరిస్తూ ఉన్న పున్నమి వెన్నెలలతో నిండిపోయిన ఆకాశం అంతా కూడా దేశము కాలము ఉండే గోళంలాగా గిరగిర తిరుగుతూ వేదమయమైన అండముగా అందరినీ తన డొక్కలో నిలుపుకుందా అన్నట్టుగా ఉందిట. 4 వేదాలు ఆయనకి ఎలా, వ్యాసుల వారికి ఎలా దర్శనం ఇచ్చినాయంటే, ఉత్తర దక్షిణ ధ్రువాలు, ఉదయము సాయంకాలము అయినటువంటి తూర్పు పడమరలు, దేశాత్మకమైన 4 వేదాల సంహితగా వ్యాసుల వారి మనస్సులో ఒక విభజన కనపడింది. అంటే ఒక పని, వేదాలని విభజించారు ఆయన, సింపుల్గా అందరికి అర్థం కావాలని 4 విభాగాలుగా చేశారు. అది ఆయనకి అలా దర్శనం ఇచ్చింది. అప్పుడే కదా చేయగలుగుతారు ఎవరైనా. జీవుడికి ఏది గమనం అంటే శ్వాస. ఆ శ్వాస ఆడుతూ ఉంటేనే జీవుడు కదలటం అనేది జరుగుతుంది. ఆ జీవుడికి ఏదైతే గమనమో ఆ శ్వాసని వ్యాసుల వారు సామవేదంగా దర్శనం చేసుకున్నారట. సామమే ఆ శ్వాస అంటే సామం అన్నమాట. దానిని ప్రస్తారం చేసి గాంధర్వమైన సంగీత విద్య, గంధర్వులే సంగీత విద్యకు హెడ్స్ ఎవరంటే గంధర్వులు. ఆ గాంధర్వమైన సంగీత విద్యను లోకమంతా వ్యాపింప చేయమని చెప్పి జైమిని మహర్షిని పిలిచి ఆయనకి అభిషేకం చేశారట. జైమినికి దర్శనంలో సామవేదం ఒక వేణువు నుంచి బయటకు వస్తూ ఉన్నట్టుగా అనుభవం అయిందిట. అది ఎంత దూరం వెళ్ళింది, సముద్రాలు, పర్వతాలు, అడవులు అన్నిటినీ కూడా ఆనందంలో, మాధుర్యంలో ముంచి ఎత్తి చూపిస్తూ ఉన్నట్టుగా, ముంచెత్తుతూ ఉన్నట్టుగా వాళ్ళని ఆనంద సాగరంలో, ఆనందం అనే సముద్రంలో అందరూ మునిగి తేలుతూ ఉన్నట్టుగా ఉంది. గ్రామాలకు గ్రామాలే, అడవులకు అడవులే, సముద్రాలకు సముద్రాలు కూడా ఆనందపడుతున్నట్టుగా ఉందిట. ఆ మురళీ గానానికి సంవత్సరంలో ఉన్న పగళ్ళన్నీ కూడా
తెల్లటి ధేనువులైనట్టు రాత్రులన్నీ కూడా కపిల గోవులై, నల్లని గోవులు ఎర్రని గోవులై పరిగెత్తి ఎవరినో వెదుకుతూ ఉన్నట్టుగా కనపడిందిట. ఋగ్వేదం అంతా కూడా కంఠనాదమైన ప్రణవం, కంఠంలో నుంచి వచ్చే శబ్దమే ఋగ్వేదము, అదే ఓంకారము. వైఖరి వాగ్రూపుడగు వ్యాసుడికి ప్రసన్నమైంది. అలా వ్యాసుల వారికి, వైఖరి వాక్కే స్వరూపంగా ఉన్న వ్యాసుల వారికి ఋగ్వేదము అనేది కంఠనాదంగా, ఓంకారంగా ఆయనకి అర్థమైంది. దాన్ని విభాగాలను విస్తరింపజేయాలి అని చెప్పి పైల మహర్షికి ఆయన చెప్పాడు. పైలుడికి ధ్యానంలో ఆ కంఠనాదము 2 రకాలుగా కనపడింది. ఒకటి ఆహతము, ఒకటి అనాహతము. ఆహతము అంటే పిలువబడింది, రెండోది పిలవకుండా వచ్చేది అని 2 రకాలుగా కనపడింది. కనపడి అది ఇంకా కూడా ఎక్స్టెండ్ అయ్యి కాలస్వరూపంలో చూసినప్పుడు రాత్రి పగలు అహోరాత్రంలాగా పనిచేస్తున్నట్టుగా అనిపించింది అనమాట. ఆ అహోరాత్రాల్లో కూడా సూర్యరశ్మితో పగలుగా ఉన్న సగభాగానికి ఇంద్రప్రమితము అని పేరు పెట్టారట. చీకటిగా ఉన్న రాత్రి భాగానికి భాష్కలుడు అని పేరు పెట్టారట. అహోరాత్ర మూర్తులైన ఇద్దరు కూడా తెల్లని నల్లని రూపాలతో ఇద్దరు బాలకులుగా ఆవుల మధ్యలో తిరుగుతూ ఉన్నారుట. అందులో నల్లని వాడు వేణుగానము సామముగా ప్రస్తరిస్తున్నట్టుగా తెలియవచ్చిందిట. ఆ వేణుగానాన్ని సామగానంగా ఆయన ప్రసారం చేస్తూ ఉన్నాడు ఆ నల్లగా ఉన్నవాడు. పగళ్ళన్నీ కూడా వర్ష ఋతువులో ధారాపాతమైన వర్షానికి చెరువులుగా దొరువులుగా ఏర్పడుతున్నాయి. వాటి దగ్గర ఇద్దరు పిల్లలు వాళ్ళ పరివారాలతో తిరుగుతున్నారు. ఇదంతా ఋషులకు దర్శనం అవుతూ ఉన్నదన్నమాట. తిరుగుతూ ఉన్నట్టుగా కనపడింది. దొరువుల్లో చెరువుల్లో కప్పలు బెకబెకలాడుతూ ఉన్నాయి. మరి అందరూ విన్నారో లేదో, వాన రాగానే విపరీతమైన కప్పలు వచ్చేస్తాయి. మరి ఎక్కడి నుంచి రాత్రికి రాత్రి ఎక్కడ పుట్టుకొస్తాయో తెలియదు. బెక్క 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 చప్పుడు విపరీతంగా అరుస్తూ ఉంటాయి, బెక్కబెక్కలాడుతూ ఉంటాయి ఆ కప్పలు. ఆ కప్పల బెకబెకలకు ఒక లయగా దాన్నే, అంటే న్యాచురల్ సౌండ్నే ఒక రిథంగా తీసుకొని అనేక రకాల తాళాలు మారుస్తూ కృష్ణుడు వేణువు వాయిస్తూ ఉన్నాడుట. అందులో నుంచి మాండుక్యము అంటే కప్ప అని అర్థం. మాండుక్యము అనే వేద సంహిత వచ్చేసిందిట. ఆ వేణువు శబ్దంలో నుంచి, ఆ ఓంకారంలో నుంచి మాండూక్యం అనే పేరుతో ఉన్న వేద సంహిత విచిత్రమైన పాటలతో ఛందస్సులుగా ఎక్కడో శాశ్వతమైన లోకాల నుంచి వ్యక్తమైందిట. అంటే ఇవన్నీ కూడా నేచర్లో నుంచి ఋషులకి దర్శించబడుతూ ఉన్న విషయాలు. ఇవి వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీస్ కాదు, ఇవి వాళ్ళు దే కుడ్ విజిట్ ది రియాలిటీ అన్నమాట. అవన్నీ అట్లా వచ్చినాయి. వేద సంహితలు అనబడేటటువంటివి ఇలా వచ్చినాయి. అందుకే వాటిని అపౌరుషేయములు అని అంటారు. ఎవరు పురుషులు రాసింది కాదు, మనుషులు రాసింది కాదు అని అర్థం అన్నమాట. 30 గడియల వెన్నెల రాత్రిని 4 సంభాగాలుగా చేసి ఆ నల్లనివాడు మళ్ళా 4 రకాలైన సంగీతాలతో వేణువుని ఊదుతూ ఉన్నాడు. ఆ సంగీతంలో ఉన్న 4 గతులకి కూడా పైల మహర్షి బోధి సంహిత, ఆది మాధవ సంహిత, యాజ్ఞవల్క సంహిత, పరాశర సంహిత అని పేర్లు పెట్టాడు. ఆయన నామకరణం చేశాడు పైల మహర్షి ఆ 4 శబ్దాలకి కూడా. మాండూక్య గతుల్లో మనస్సు లయమైపోయినప్పుడు శకపూర్ణుడు, వేదమిత్రుడు అనే ఋషులు ఇద్దరు కూడా 2 రూపాలతో కాలరూపమైన వేదాన్ని వాళ్ళు దర్శనం చేసుకున్నారు. కాలమే వేదస్వరూపంగా వాళ్ళకి దర్శనం ఇచ్చిందనమాట. అందులో శకపూర్ణుడు అర్ధరాత్రి పూట కాలమానాన్ని 3 సమభాగాలుగా చేసేట. అందులోంచి 3 పాదాల ఛందస్సులు పుట్టినాయిట. అందులో ఒక్కొక్క పాదాన్ని 8 సమభాగాలుగా విడదీసి గాయత్రి ఛందస్సును ఎలా పాడాలి అనే విధానం అంతా కూడా చెప్పాడన్నమాట. ఆ 24 భాగాలతో రాసిన సంహితలన్నీ కూడా కృతులు అని పేరు పెట్టారు.
మళ్ళా 3 పాదాలకు 3 రకాలైన గమనాలు కనిపెట్టారు. వానికి వరుసగా వైతాళికము, క్రౌంచము, బలాకము అని పేర్లు పెట్టారు. అందులో వైతాళికం నుంచి తాళగతులే లేకుండా ఆలాపన అనే పాటలు పుట్టినాయి. క్రౌంచం నుంచి పుట్టిన గీత సంహితలన్నీ పఠించేటప్పుడు కణుజు పిట్టల కూతల్లాగా ఉన్నాయిట. బలాక గీతాలనేవి ఆకాశంలో కొంగలు బారులు తీర్చిన మాత్రాగణ ఛందస్సులలో విధ విధాలుగా బయటకు వచ్చినాయిట. ఇవన్నీ క్రియేట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఆ క్రియేట్ అవుతూ ఉన్నవి ఋషులు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. వేదమిత్రుడు అర్ధరాత్ర కాలగమనాన్ని 5 సమభాగాలుగా చేశాడు. అతనితో కలిసి అహోరాత్ర పురుషుడు పంచాయుధధారి అయిన వేద పురుషుడుగా దర్శనం జరిగింది అక్కడ. అందులో 5 గాన విశేషాల్ని వేరువేరుగా 5 ఋషులకి ఉపదేశించాడు. వాళ్ళు ఎవరు అంటే ముద్గలుడు, గోముఖుడు, వాత్యుడు, శాలీయుడు, శరుడు అనేవాళ్ళు అన్నమాట. ఈ 5 సంహితల్ని కాలక్రమంలో మహాసంహితలు అన్నారు. ఆ మహాసంహితల్లో క్రమంగా అధిలోకము, అధిజ్యోతిషము, అధివిద్యము, అధిప్రజము, అధ్యాత్మము అనే ప్రకరణాల్లో బ్రహ్మ విద్యంతా కూడా సమన్వయించి చెప్పారట. వేదమిత్రుడు కనిపెట్టిన 3 విభాగాలకు వరుసగా కాలయని, కథాజవుడు, గార్గ్యుడు ఆచార్యులయ్యారట. జీవులందరూ కూడా ఆచరించటానికి మంచి పనులు, సత్కర్మలు ఆ రూపంలో యజుర్వేదాన్ని దర్శనం చేసి వేదవ్యాసుల వారు వైశంపాయనుడికి ఇచ్చారట. అంటే యజుర్వేదంలో మనం చేయవలసిన మంచి పనులన్నీ కూడా ఉంటాయన్నమాట. ఆయన కాలస్వరూపుడై దినచర్యనంతా కూడా యజస్సుగా ధరించి రాత్రి పగలు అనే 27 సమభాగాలుగా చేశాడనమాట. అదేమో పద్యాలతో గద్యాలతో నక్షత్రాల యొక్క సంహితగా ఖగోళ పరిభ్రమణ విశేషాలన్నీ కూడా, ఈ గ్రహాలు ఎలా తిరుగుతాయి, ఎలా జరుగుతుంది, అదంతా ఈ విశేషాలన్నీ కూడా ఋషిలోకానికి బాగా తెలిసిపోయేటట్టుగా జరిగిందన్నమాట. అందరూ ఋషులకి తెలిసిపోయింది ఆ రహస్యాలన్నీ కూడా. ఖగోళ పరిభ్రమణ విశేషాలు అంటున్నారు. ఖగోళంలో ఎలా పరిభ్రమణం, ఏమేం తిరుగుతూ ఎలా జరుగుతూ ఉంది ఆ కదలికంతా కూడా అనే విశేషాలు. కృత్తిక మొదలు భరణి దాకా ఉన్న నక్షత్రాలు తన శరీరానికి భాగాలుగా ఒక శిశువుగా ఒక రూపం కనపడిందిట. అతడు అనంతకాలము అనే గుహలో నుంచి వచ్చాడు. అంటే అంతులేని కాల ప్రవాహం అది. ఎక్కడ ఇది మొదలండి ఇది చివరండి అని చెప్పడానికి వీలేదు. అనంతుడు అన్నమాట. ఆ గుహలో నుంచి వచ్చాడు. గిరగిరా తిరుగుతూ ఆడుకుంటూ వానావల్లపలాడుతూ సంవత్సరం మొత్తం కూడా ఎలా సైకిల్ అనేది ఒకటి డెవలప్ చేశాడు. ఆ పిల్లవాడి వల్లనే జరిగింది అది. ఈ మొత్తం విజ్ఞానాన్ని తీసుకున్న యాజ్ఞవల్క మహర్షి తన ముఖం నుంచి ఎంతో తేజస్సుతో ఈ విజ్ఞానాన్ని అంతా కూడా బయటికి పంపించాడనమాట. మిగిలిన ఋషులందరూ ధ్యానంలో ఆ విషయం తెలుసుకున్నారు. తెల్లవారుజామున తిత్తిరి పక్షులన్నీ కుయ్యటం వినపడింది వీళ్ళకి. ఆ తీతువుల కూతలతో లయ కలిపి, అంటే ఆ పక్షులు ఎలా అరుస్తున్నాయో దాంతో లయ కలిపి నల్లని బాలకుడు, ఈ పిల్లవాడు నల్లని పిల్లవాడు ఇంకొక రకమైనటువంటి రిథంతో వేణుగానం చేసేట. ఎప్పుడైతే వేణుగానం చేశాడో అది ఒక ప్రళయాత్మకమైన వాతావరణాన్ని పుట్టించింది. ప్రళయమే వచ్చిందా అనేటట్టుగా. రాత్రి పగలు మొదలైన కాలమాన విభాగాలన్నీ కూడా ఆయుర్దాయ స్వరూపంతో, అంటే లైఫ్ స్పాన్ స్వరూపాలైపోయి ఛందస్సులుగా బయటికి రావటం, మళ్ళా ఆ శబ్దంలోకి లీనమైపోవటము. అంటే ప్రళయాత్మకము అంటే ఏమిటంటే లీనము అనే మాట రాగానే ప్రళయాత్మకము అని అంటారు. న్యాయంగా మనం మాట్లాడే ప్రతి మాట నిశ్శబ్దంలోకి లీనమైపోతూనే ఉంటుంది. ప్రళయము సృష్టి అనేది ఒకదాని పక్కన ఒకటి, పుట్టుక చావు అనేది ఒకదాని పక్కన ఒకటి ఉండక తప్పదు. మనకు ఆ విషయం భగవద్గీతలో కూడా చెప్పారు కదా. అదే చెప్తూ ఉన్నారు. ఆ తిత్తిరి పక్షుల కూతల నుంచి బయటకు వచ్చింది కాబట్టి తైత్తిరీయము అనే వేద సంహితగా గద్యాలు పద్యాలతో మంత్రభాగంగా వేదంలో ఒక భాగమైందన్నమాట. సామవేదం రూపంలో
అంటే ఈ వేదాలన్నీ ఎంత న్యాచురల్గా స్ప్రౌట్ అవుట్ అయినాయి. దేర్ ఈజ్ నో పర్సనాలిటీ. ఇక్కడ ఒక రచయిత ఉండి తన అభిప్రాయాలు చెప్పటం కాకుండా సృష్టిలో నుంచి బయటికి ఎలా వచ్చినాయి, దానికి ఈ చిన్న పిల్లవాడు, ఈ నల్లని కృష్ణస్వరూపుడు ఎలా కారణమయ్యాడు అని చూపిస్తున్నారు క్లియర్గా ఇక్కడ రాసి. సామవేదం రూపంలో కాలమానాన్ని వేదవ్యాసుడు జైమిని మహర్షికి ఉపదేశించాడు. అది ఎలా కదలిక, ఆ కాలమానం యొక్క కదలికని బట్టి ఓంకారం ఉచ్ఛ్వాసంగా నిశ్వాసంగా ప్రాణాయామం చేశాడు జైమిని మహర్షి. ప్రాణాయామాన్ని అనుష్ఠిస్తూ ఉన్నాడు ఆయన, చేస్తూ ఉన్నాడు ఆయన. ఉచ్ఛ్వాసంలో 500 మాత్రలు, నిశ్వాసంలో 500 మాత్రలు కాలమానంగా జైమిని మహర్షికి సామమయ ఛందస్సులు ఆయన గమనించగలిగాడు. అందులో ఈ వేద సంహితల్ని వీళ్ళు గమనించటమే కానీ వీళ్ళు దానికి సృష్టికర్తలు కాదు, వేదాన్ని సృష్టించిన వారు కాదు, కానీ గమనించిన వారు, దర్శించిన వారు అని చెప్పుకోవాలన్నమాట. ఉచ్ఛ్వాసంలో 500 కాలమూర్తులను ఉదిత్య సామగులు అని అంటారట. నిశ్వాసంలో అంటే వదిలే ఊపిరిలో 500 ప్రాచ్య సామగులు అని అంటారట. అలా పేర్లు పెట్టుకున్నారనమాట. ఉదిత్య సామగులు అని పీల్చినప్పుడు, నిశ్వాసం వదిలినప్పుడు ప్రాచ్య సామగులు అని చెప్పారు. అట్లాంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల జంట ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క హంసగా ఛందస్సులన్నిటినీ కూడా కల్పించి, మనం కూడా చెప్పుకున్నాం, మనం శ్వాసని హంస అంటారు అని చెప్పుకున్నాం. ఆ రకంగా హంసగా ఛందస్సులన్నిటినీ కల్పించి జైమిని మహర్షి గగనంలో అంటే ఆకాశంలోకి వదిలేసేసాడు. వాటిని మళ్ళా దగ్గరికి లాగి గుంపులుగా చేసి 24 సంహితలుగా దర్శించాడట మళ్ళీ ఆయన. అంటే ఒక్కొక్క దాన్ని ఎలా వాళ్ళు బయటికి తీసుకొచ్చారు క్రియేషన్లో నుంచి, స్పేస్లో నుంచి అని చెప్తూ ఉన్నారు, దర్శించారని చెప్తూ ఉన్నారు. అందులో కృష్ణపక్షంగా 12 గుంపులు నల్లటివి, శుక్లపక్షంగా 12 గుంపులు తెల్లటివి దర్శ పూర్ణిమాసముల పద్ధతిలో పంచిపెట్టినట్టు అయిందనమాట. దీని నుంచి సూర్య చంద్రాత్మకమైన జ్యోతిష్టోమము అనే విద్య బయటకు వచ్చింది. అందులో తెల్లని గుంపులకేమో శుక్లయజస్సులు అని పేరు, నల్లటి గుంపులకి కృష్ణయజస్సులు అని జైమిని నామకరణం చేశాడు. ఈ ఋషులు చేసిన దేశ కాలాత్మక నాదాత్మక అంటే కాలానికి సంబంధించి శబ్దానికి సంబంధించిన ప్రయోగాలలో శ్వాసలన్నీ కూడా అంటే ఊపిరి పీల్చుకోవటం వదలటము అనేటటువంటివన్నీ కూడా అమలు అన్నారు. కంఠంలో నుంచి వస్తూ ఉన్న ఓంకారాన్నేమో రుక్కులు, కంఠనాదాత్మకమైన ఉచ్చారణలుగా ఏమో రుక్కులుగా పుట్టినాయి అన్నమాట. సామలైన శ్వాసల నుంచి రుక్కులైన సప్తస్వరాలు కూడా పుట్టి సప్త ఛందస్సులుగా డిసైడ్ చేశారనమాట. అందులో రుక్కుల నుంచి మళ్ళా సామలు పుట్టడానికి గాంధర్వ విద్య అయిన అంటే ఈ సంగీత విద్యకు గంధర్వులే నాయకులు, గంధర్వుల దగ్గర నుంచే వచ్చింది సంగీత విద్య అనేది. అందుకని దాన్ని గాంధర్వ విద్య అని అన్నారు. గాంధర్వ విద్య అయిన సంగీతం సప్తస్వరాలతో 3 స్థాయిలలో నేర్పబడిందిట. మళ్ళీ వేదపురుషుడికి సప్తస్వరాలు పరిధులుగా ఏర్పడినాయి. 3 స్థాయిలలో సప్తస్వరాలు గుణించబడి 21 సమిధలుగా సంవత్సర యజ్ఞం పురుషుడి ఆయుర్దాయానికి కాలమానమైంది అంటున్నారు. అంటే ఒక జీవి 3 స్థాయిలలో సప్తస్వరాలు గుణించబడ్డాయి అంటే 7 × 3 21 సమిధలుగా సంవత్సర పురుషుడి ఆయుర్దాయము అనేటటువంటి కాలమానం డిసైడ్ అయింది. రుక్కుల నుంచి సామల నుంచి యజుస్సులు ఋషుల దినచర్య ఏదో అదే అయిపోయినాయి అన్నమాట. ఆ తెల్లవారుజామున సంవత్సర పురుషుడి కదలికంతా కూడా బ్రహ్మ విద్యలాగా ఒక ఎవ్వరూ రాయని అపౌరుషేయమైన గ్రంథ రూపంలో మళ్ళీ రీస్టార్ట్ అయింది, పునరుద్ధరింపబడింది, మళ్ళీ బయటకు వచ్చింది. ఇంతకుముందు మరుగున పడ్డది ఇప్పుడు బయటకు వచ్చింది. అందులో శుక్లపక్షాలన్నీ ఆడవాళ్ళుగా,
వాళ్ళ మధ్యలో కృష్ణపక్షాలన్నీ నల్లని బాలకుడి రూపంగా మళ్ళీ ఒక రౌండ్గా మండలాకృతి అయిన నాట్యము రౌండ్గా తిరుగుతూ వాళ్ళందరూ కూడా నాట్యం చేయటము అనేది జరిగింది. దాన్ని రాసమండలము అని అన్నారు. రాసక్రీడ అని చదువుకుంటాం కదా, ఆ విద్యకు తాండేయము అని జైమిని మహర్షి పేరు పెట్టాడు. ఇవన్నీ కూడా సృష్టిలో భాగాలుగానే రాసలీల కూడా జరిగిందనమాట. ఈ మొత్తం ఒక నల్లని బాలకుడు తన వేణువు నుంచి ఓంకారంగా ఊదుతూ ఉంటే అవ్యక్తమైన బ్రహ్మం అంటే కనపడదు కదా, పరబ్రహ్మ వస్తువు కనపడదు కానీ సర్వత్రా ఉంటుంది. ఆ అవ్యక్తమైన వ్యక్తము కాని బ్రహ్మము నదులు, పర్వతాలు, అడవులు అలా ప్రదేశాలుగా ఏర్పడిపోయింది. ఆ బాలకుడి వేణువు నుంచి వచ్చేటటువంటి శబ్దం వల్ల, ఓంకారం వల్ల కనపడని బ్రహ్మమే నదులే బ్రహ్మము, పర్వతాలే బ్రహ్మము, అడవులే బ్రహ్మము, అనేక ప్రదేశాలన్నీ బ్రహ్మస్వరూపమే, సర్వం బ్రహ్మమయం అన్నట్టుగా కనపడని బ్రహ్మం కనపడే వస్తువులుగా ఆయన వేణువు నుంచి వచ్చేటటువంటి ఓంకారం వల్ల ఏర్పడి అవన్నీ కూడా ఆయన విహార స్థలాలు అయిపోయినాయి. ఆ పిల్లవాడు, ఆ నల్లని పిల్లవాడు ఆ వేణువు నుంచి ఇవన్నీ తయారు చేసి ఆయన అక్కడే విహరించాడు. నదుల్లో స్నానాలు చేశాడు, పర్వతాల్లో తిరిగాడు, అడవుల్లో తిరిగాడు, విహారాలు చేశాడు. ఈ మొత్తం దృశ్యాన్ని వ్యాసుల వారితో పాటు మిగతా ఋషులందరూ కూడా సత్యమయమైన ధ్యానంలో దర్శించారట. సత్యము అంటే ఉండేది ఒకే వస్తువు. ఆ సత్యమయమైన ధ్యానంలో వీళ్ళందరూ చూశారు అది. అందులో ఎవరెవరున్నారయ్యా అంటే చతుర్ముఖుడున్నాడు. 4 ముఖాల బ్రహ్మగారు, ఇంద్రుడు, సప్త ఋషులు, 7 ఋషులు, మరువులు, సనందన, సనత్కుమార, సనాతనులు, వీళ్ళందరూ కనపడుతూ మళ్ళీ మాయమవుతూ, కనపడుతూ మళ్ళీ మాయమవుతూ ఉన్నారు. లీనమైపోతూ మళ్ళీ కనపడుతూ. ఈ మొత్తం వేద సంహితను దర్శనం చేయటంలో ఆషాఢ పూర్ణిమ నుంచి శ్రావణ కృష్ణాష్టమి దాకా 38 రోజులు పట్టిందిట. 38వ రోజున దేవకీదేవి అష్టమ గర్భంలో జన్మించిన శిశువు, అష్టమ గర్భంలో పుట్టిన పిల్లవాడు దేశకాలాత్మకుడైన వేదస్వరూపుడే అని వీళ్ళందరికీ అర్థమైపోయింది. ఆ సమన్వయం వచ్చేసింది. ఈ సమన్వయాన్ని పరాశరముని ఉపదేశించిన విష్ణు పురాణ సంహితకు వివరణగా నిలిచిందన్నమాట. వివరణ అయిపోయింది. సమన్వయం అంతా చూసుకుంటే అప్పటికే పరాశర మహర్షి ఉపదేశించిన విష్ణు పురాణానికి ఇది వివరం అయిపోయింది. పుట్టిన పిల్లవాడి అవతార గాథను పూర్ణ పురాణ సంహితగా సూత మహర్షికి ఉపదేశించేసేసాడు వేదవ్యాసుడు. ఉపదేశించి, నాయన నువ్వు అందరికీ ఈ విషయం చెప్పు, ఈ పురాణ సంహితను అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పు. ఇదంతా కూడా అష్టమ గర్భంలో పుట్టిన పిల్లవాడి యొక్క అవతార కథే ఇదంతా కూడా. ఇది లోకానికి వివరంగా చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది అని సూత మహర్షికి వేదవ్యాసుడు ఆజ్ఞాపించాడుట. గురువుగా ఒక ఆజ్ఞ పెట్టాడు అనమాట. ఆయనకు ఒక లైఫ్కి ఒక పర్పస్ ఇచ్చాడు. మన రికార్డింగ్ నెంబర్ 21 అయిపోయింది.